విజయవాడ వరద ముంపు గురించి అందరికీ తెలిసిందే. వరద వచ్చిన దగ్గర నుంచి కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు లేకుండా అక్కడ శ్రమిస్తున్నారు. అది అందరికీ కూడా తెలుసు. అయితే ఓన్లీ ముఖ్యమంత్రే కాకుండా మిగతా మంత్రులందరూ కూడా వారికి తగినటువంటి ఒక కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్ష నేత అయినటువంటి యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటి అంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్ఫిట్ అనేసి అన్నారు. ఇంతకీ ఎవరు ఫిట్, ఎవరు అన్ఫిట్? అయితే దీని మీద మనతో పాటు చర్చిస్తానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడే వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే రాత్రి పగలు లేకుండా బోట్ల మీద తిరుగుతూ, కుక్లైన్ మీద తిరుగుతూ, అదిగాక ప్రతి ఒక్క బాధితులను కలుస్తూ అందరినీ విచారిస్తున్నటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అన్ఫిట్ అని చెప్పే వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు? నిజంగా ఎవరు ఫిట్, ఎవరు అన్ఫిట్ అంటే ఏం చెప్తారు? అంటే ఈ వ్యాఖ్యలని సంచలన వ్యాఖ్యలు అనకూడదు. వీటిని అక్కసు వెళ్ళగక్కటం అంటారు, వీటిని అసూయ పడటం అంటారు. ఈ వ్యాఖ్యలు ఇవేంటంటే ఒడ్డు నుండి వేసే గడ్డలు, దిగితే కానీ లోతు తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు ఎలా పనిచేసావు, ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు ఎలా పనిచేస్తున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అంటే చంద్రబాబు నీలాగా స్పెషల్ ఫ్లైట్లో తిరగనందుకు అన్ఫిట్టా? చంద్రబాబు నీలాగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయి తాడేపల్లి ప్యాలెస్లో పడుకోనందుకు అన్ఫిట్టా? చంద్రబాబు నీలాగా చెట్లు నరికేయకున్నందుకు అన్ఫిట్టా? పరదాలు కట్టుకుని తిరగనందుకు అన్ఫిట్టా? దేనికి చంద్రబాబు అన్ఫిట్? 23 కిలోమీటర్లు జేసీబీ మీద వెళ్తున్నాడు. అవును, అన్ఫిటా? 4 గంటల సేపు. అవును. ఇప్పుడు గుండెల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆహార ప్యాకెట్లు ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాడు. అన్ఫిటా? ఇప్పుడు పింఛను ఒక ముఖ్యమంత్రి వృద్ధుల ఇంటికి, వికలాంగుల ఇంటికి వెళ్ళి పంపిణీ చేసినందుకు అన్ఫిటా? దేనికి చంద్రబాబు అన్ఫిట్ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు? ఎవరు ఫిట్, ఎవరు అన్ఫిట్ అనేది నిన్నగాక మొన్నే ప్రజలే తేల్చారు. ప్రజలు నువ్వు అన్ఫిట్ అని జగన్మోహన్ రెడ్డిని చీ కొట్టి 3 నెలలు కాలేదు. చంద్రబాబు అన్ఫిట్ అని జగన్మోహన్ రెడ్డి అనడం ఏంటి? 164 సీట్లతో నువ్వే మా ముఖ్యమంత్రివి, నువ్వే ఫిట్ అని ఇవాళ ప్రజా తీర్పిస్తే, అది తీర్పిచ్చి 3 నెలలు కాకపోతే ఇతను ఆయన్ని అన్ఫిట్ అనడం అంటే అతనిలో ఉన్న అక్కసు ఏ స్థాయిలో తలకెక్కిందో కనపడుతుంది. ఈ మాటల్ని తల పొగరుతో చేసిన మాటలుగా చూడాలి, బరిదెగించిన మాటలుగా భావించాల. ఇప్పుడు ఏనాడన్నా నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఇలా వరదల్లో తిరిగావా? ఎన్ని వరదలు నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చాయి? కృష్ణ పొంగింది, నివర్ తుఫాన్ వచ్చింది. ఎక్కడున్నావు నువ్వు? లండన్ వెళ్ళిపోయావు నీ కూతుళ్ళ దగ్గరికి. కృష్ణ లంకలన్నీ హలో రామా అంటే వాళ్ళెవరో పోస్టులు పెడితే కనీసం మమ్మల్ని ఆదుకున్నాళ్ళు లేరు అని చెప్పి పోస్టు పెట్టినాడి పైన కేసులు పెట్టారు. ఇంతగా మా పొలం మునిగిపోయింది, నన్ను ఆదుకునే దిక్కు లేదని ఆ లంక గ్రామాల రైతులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, వీడియోలు, సెల్ఫీలు, వాళ్ళ మీద కేసులు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఎవరు ఫిట్, ఎవరు అన్ఫిట్? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు చూస్తుంటే, బుడమేరు ఇవాళ ఇది పొంగిందంటే, బుడమేరు ఇవాళ బెజవాడిని ముంచేసిందంటే, 3 లక్షల మంది ఇవాళ మరి వరద నీళ్లలో నానుతున్నారంటే ఆ పాపం చంద్రబాబుదా, జగన్మోహన్ రెడ్డిదా? చంద్రబాబు ముఖ్యమంత్రి 3 నెలలే. ఈ 3 నెలల్లోనే బుడమేరు ధ్వంసమైందా? 5 ఏళ్ళు నువ్వు సీఎంగా ఏం ఉద్ధరించావు బుడమేరుని? చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014-19లో నీకు ఆ 5 ఏళ్లలో బుడమేరు ఆధునీకరణకు ప్రణాళికలు తయారు చేశారు. ఒక రిపోర్ట్ ఇచ్చారు, 500 కోట్లతో బుడమేరు ఆధునీకరణ చేయాలి. అది 2 మీటర్లు పూడిపోయింది. ఇప్పుడున్నది కేవలం 2.5 మీటర్లే లోతు. దాన్ని 4.5 లీటర్లకు 5 మీటర్లకి అది పూడిక తీయాలి. ఇప్పుడు దాని డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత? 10,000 క్యూసెక్లో మాత్రమే వెళ్తుంది. దాని డిజైన్ ఎంత? 17,000 క్యూసెక్లే.
ఎంత వచ్చింది? 45,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు 2005లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70,000 క్యూసెక్లు వచ్చింది ఫ్లడ్. అప్పుడు ఇలాగే విజయవాడ ముంచేసింది. కనీసం ఆయన ఆ తర్వాత 4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి. బుడమేరుకి ఎటువంటి ప్రణాళికలు వేయలేదు, ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు ఆ గత అనుభవాలను గుణపాఠంగా తీసుకుని ఎప్పటికైనా ఇది ముంచేస్తుందని భయంతో దాన్ని తయారు చేసి బుడమేరును మోడర్నైజేషన్ కోసం ఆయన నిధులు ఇచ్చి ఇది చేస్తే కనీసం 500 కోట్లు విడుదల చేయకుండా ఇవాళ ఈ బెజవాడ ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది కాదా? 6 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇప్పుడు 32 మంది మృతులకు చంద్రబాబు కాదు కారణం, జగన్మోహన్ రెడ్డి. క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా. చంద్రబాబు ఇచ్చినటువంటి 500 కోట్లు ఖర్చు పెట్టి బుడమేరు పూడిక తీయనందుకు జగన్ క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మంత్రులు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ వెల్లంపల్లి శ్రీనివాసు వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ ఈ బుడమేరు కబ్జాలలో వాళ్ళదే ప్రధాన పాత్ర. 14 కిలోమీటర్ల బుడమేరులో 7 కిలోమీటర్లు కబ్జా వీళ్ళే చేశారని, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారని, వ్యాపారుల దగ్గర ఒక్కొక్క అపార్ట్మెంట్కి 50 లక్షలు వసూలు చేసి మొన్న ఎన్నికలకు ముందు కూడా వాళ్ళ దగ్గర వసూళ్లు చేశారని చెప్పి వీళ్ళ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన, ఎమ్మెల్సీ పైన విమర్శలు మనం మీడియాలో చూసాం. అంటే బుడమేరు గండ్లు పూడ్చలేకపోయాడు, బుడమేరు కబ్జాలు ఆపలేకపోయాడు. ఇవాళ బుడమేరు పొంగితే వచ్చి మళ్ళా ఒడ్డు నుండి గడ్డలు వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలి, ఏమనాలి? ఇప్పుడు ఆ బుడమేరు వెలగలేరు డైవర్షన్ కెనాల్ గేట్లు చంద్రబాబే ఎత్తిచ్చాడు, తన ఇల్లు కాపాడుకోవటానికి చంద్రబాబే ఎత్తిచ్చాడు అంటాడు. ఇప్పటికీ అతని అజ్ఞానం, రోజు మీడియాలో కథనాలు ఆయన అజ్ఞానం పైన. అసలు బుడమేరుకు చంద్రబాబు ఇంటికి సంబంధమే లేదు. బుడమేరు అసలు కృష్ణానదిలో కలవదు. బుడమేరు కలిసేది కొల్లేరు సరస్సులో, కృష్ణానదికి సమాంతరంగా అది వెళ్తుంది, గన్నవరం నియోజకవర్గంలో కూడా పోతుంది, బాపులపాడు ఆ వైపు. కొల్లేరు సరస్సులో కలిసే బుడమేరు ఇవాళ దీని మీదకి ఎందుకు వచ్చింది? బెజవాడ మీద ఎందుకు పడింది? మీరు చేసినటువంటి అకృత్యాల వల్ల, మీరు చేసినటువంటి విధ్వంసం వల్ల. నీ 5 ఏళ్ల నిర్వాకాలే ఇవాళ బుడమేరు పొంగింది, బెజవాడని ముంచేసింది. క్షమాపణ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి అయితే ఎదురుదాడి. అసలు ఇలాంటి క్యారెక్టర్ని అసలు ఇంతవరకు మనం చూడలేదు. ఇవాళ సీఎం చంద్రబాబు కూడా దీనిపైన సీరియస్ అయ్యి తను అనేది ఒక్క మాటే, నేను నా తిప్పలు నేను పడుతున్నాను, నేను సహాయక చర్యలు చేపడుతున్నాను. ఎందుకు అధికార యంత్రాంగాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు? ఒడ్డు నుండి గడ్డలు ఎందుకు వేస్తున్నాడు? బురద ఎందుకు జల్లుతున్నాడు? చేతనైతే దిగు, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయి. ఇవాళ నీ చెల్లి షర్మిల ట్రాక్టర్ మీద వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున తను వరద బాధితుల్లో ప్రయాణిస్తూ ఆ వాడల్లో, ఆ రాజేశ్వరి నగర్లో అక్కడక్కడ ఆమె ఆహార ప్యాకెట్లు, బియ్యం బస్తాలు పంచుతోంది. ఆఖరికి కేఏ పాల్ కూడా తన వంతు సాయం ఎంతో కొంత చేస్తున్నట్టు సందర్భాలు చూసాం. కానీ జగన్ ఇట్లాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటే? నువ్వు వచ్చావు కదా, నిన్న పర్యటించావు, మొన్న ఒకరోజు, ఇవాళ పర్యటించావు ఒకరోజు. కనీసం నీతో పాటుగా ఒక బియ్యం బస్తా ఎవరికన్నా ఇచ్చావా? ఒక ఫుడ్ ప్యాకెట్, మీ నాన్న ఫోటో వేసి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు అన్ఫిట్ అంటే చంద్రబాబు ఇప్పుడు నీలాగా సర్వే రాళ్ళకి 700 కోట్లు ఖర్చు పెట్టనందుకు అన్ఫిటా? చంద్రబాబు నీలాగా ఆయన కంపెనీకి 650 కోట్లు ప్రజాధనం దోచిపెట్టినందుకు అన్ఫిటా? చంద్రబాబు నీలాగా అమరావతిని ధ్వంసం చేయనందుకు అన్ఫిటా? పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతీయనందుకు అన్ఫిటా? గైడ్ బండ్ కుంగేసినందుకు అన్ఫిటా? ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అనేది నిర్ణయించాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదు, జనం. ఇవాళ నువ్వు అన్ఫిట్ అని నిన్ను 164 సీట్లలో నిన్ను చీకొట్టారే, అయినా తగుదునమ్మా అని చెప్పి నువ్వు రోడ్డెక్కి ఈ విధంగా గగ్గోలు పెడుతుంటే ప్రజల్లో ఇప్పటికే పరపతి కోల్పోయావు, విశ్వసనీయత కోల్పోయావు. ఉనికి కోసం ఇవాళ నువ్వు పాకులాడుతున్నావు, ఏదో విమర్శలు చేస్తున్న నేపథ్యం. ₹1 కోటి విరాళం ప్రకటించానన్నాడు.
అది కూడా ఏమంటాడు, మళ్ళా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటాడు. ఎవరికి ఇచ్చావు ₹1,00,00,000? సీఎంఆర్ఎఫ్కి ఇస్తావా, పిఎంఆర్ఎఫ్కి ఇస్తావా? హుద్హుద్దులో కూడా ఇట్లాగే అన్నాడు అప్పట్లో, 50 లక్షల విరాళం మా పార్టీ తరపున అన్నాడు. ఇప్పటి వరకు అసలు రూపాయి ఇవ్వలేదు. అటు ప్రధానమంత్రి సహాయ నిధికి ఇవ్వలేదు, ఇప్పుడు దీనికి ఇవ్వలేదు. నీ చేత్తో ఒకళ్ళకి అన్నం పెట్టిన పాపాన పోలేదే. అవతల వాళ్ళది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇప్పుడు నిన్న 2 కోట్లు ప్రకటించింది భువనేశ్వరి మేడం. 2 తెలుగు రాష్ట్రాలకు, అక్కడ ₹1,00,00,000, ఇక్కడ ₹1,00,00,000. ఇంకో ట్రస్టీ ఆయన బసవతారకం హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ నందమూరి, ఆయన ₹1,00,00,000 ప్రకటించారు. ఇక్కడ 50 లక్షలు, అక్కడ 50 లక్షలు. ఆ జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు, ఇక్కడ 50 లక్షలు, అక్కడ 50 లక్షలు. ఇప్పుడు ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చంద్రబాబు, భువనేశ్వరి, బాలకృష్ణ ఆ కుటుంబం 20 కోట్ల మందులు పంపిణీ చేసింది. 20 లక్షల మందికి వాళ్ళు సేవ అందించారు. 2 మోడల్ స్కూల్స్ నడుపుతున్నారు, ఉచిత విద్య. ఇది గవర్నమెంట్కి ప్యారలల్గా సమాజ సేవ చేస్తున్నారే ఆ కుటుంబాలు. ఇప్పుడు చల్లపల్లిలో ఒక మోడల్ స్కూల్, గండిపేటలో ఒక మోడల్ స్కూల్, అక్కడ క్యాన్సర్ హాస్పిటల్, ఇక్కడ బ్లడ్ బ్యాంక్, అటు జాబ్ మేళాలు పెడుతున్నారు. వాళ్ళు ఉద్యోగాలు, ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళు ప్రజాసేవ చేస్తుంటే, తిరుపతిలో వరదల్లో నెల్లూరు వరదల్లో 48 మంది చనిపోతే నువ్వు ముఖ్యమంత్రిగా వాళ్ళు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి ఆదుకున్నారు. 48 లక్షలు నారా భువనేశ్వర్ ఇచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున. ఇప్పుడు నువ్వేమి ఇచ్చావు? ఇప్పుడు 32 మంది చనిపోయారన్నావు కదా, 32 మందికి క్షమాపణ చెప్పాలంటున్నావు కదా, ఆ 32 మందికి తలా ₹1,00,000 ఇచ్చావా? ఇవ్వచ్చు కదా. నువ్వు అంత కుబేరుడు, దేశంలోనే సంపన్న సీఎం. నువ్వు వాడే పెన్ను ₹1,00,000, నువ్వు వేసుకునే చెప్పులు ₹139,980, నువ్వు వేసుకునే ప్యాంటు, నువ్వు వేసుకునే షర్టు ₹1,25,000, ₹1,00,000. ఇంత ధనికుడివి, 540 కోట్ల సంపదని నువ్వే అఫిడవిట్ ఇచ్చావు. అది వాస్తవం కాదు, దాని పక్కన ఇంకో 2 చిహ్నాలు పెట్టుకోవచ్చు. 43,000 కోట్లు నువ్వు అక్రమార్జన అని సిబిఐ అఫిడవిటే చెప్పింది. 1,00,000 కోట్ల సంపదని నువ్వు 10 ఏళ్ల క్రితం అప్పటి ప్రతిపక్షాలు ఆరోపించాయి నీ సంపద. ఇన్ని వేల కోట్లు, ఇంత ఎస్టేట్లు, ఇన్ని లగ్జరీ హౌసులు ఉన్న నువ్వు కనీసం ₹1,00,00,000 నువ్వు విరాళం ప్రకటించలేదే. పవన్ కళ్యాణ్ 6 కోట్లు ప్రకటించాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ 6 కోట్లు ప్రకటించాడు. తెలంగాణకు ₹1,00,00,000, ఆంధ్రప్రదేశ్కి ₹1,00,00,000 సీఎంఆర్ఎఫ్కి. 4 కోట్లు పంచాయతీకి ₹1,00,000 ఇచ్చాడు. 400 పంచాయతీలకు, 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్లు ఇచ్చాడు. అతని కష్టార్జితం. అతను సినిమాల్లో నటించి చెమటోడిచి అతను సంపాదించిన సొమ్ము. నీలాగా మైనింగ్ మాఫియా చేసింది కాదు, ల్యాండ్ మాఫియా చేసింది కాదు, డ్రగ్స్ మాఫియా చేసింది కాదు, సెటిల్మెంట్లు చేసిన డబ్బు కాదు అది. నువ్వు జనాన్ని కొట్టి సంపాదించిన డబ్బు కూడా పంచడానికి నీకు చేతులు రాకపోతే, ఇసుకలో 20,000 కోట్లు దోపిడీ అంట, 20 కోట్లు ఇవ్వచ్చు కదా. మద్యంలో 19,000 కోట్లు దోపిడీ అంట, 19 కోట్లు ఇవ్వచ్చు కదా. అరే నీ బ్రాహ్మణి సిమెంట్స్ 15,000 కోట్ల సంపద, 15 కోట్లు ఇవ్వలేవా? నీ జగతి పబ్లికేషన్స్ ఒక పక్క రామోజీరావు గారు, ఆయన ఈనాడు తరపున 10 కోట్లు ఇచ్చాడు మొన్న అమరావతికి. ఆయన చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి కిరణ్. సూర్య భవనాలు కట్టించాడు విశాఖలో, ఇలా తుఫాను బీభత్సంలో నిరాశ్రయులైన కుటుంబాలకి. కేరళలో ఇచ్చాడు మొన్న 3 కోట్లు. ఒక 3 కోట్లు మళ్ళా ఈనాడు ద్వారా వసూలు చేసి ఇచ్చారు. మీరు కూడా జగతి పబ్లికేషన్స్ తరపున ఒక 3 కోట్లు ఇవ్వండి. సాక్షి తరపున విరాళాలు సేకరించి మీరు కూడా ఇంకో 3 కోట్లు ఇవ్వండి. ఇవాళ విరాళాలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సినీ పరిశ్రమ స్పందించి ఇస్తోంది. అరే డీజే టిల్లు 30 లక్షలు ఇచ్చాడు, నీకు ఆ మాత్రం కూడా నీకు లేదా? విశ్వక్సేన్ 5 లక్షల దాకా ఇచ్చారు. విశ్వక్సేన్ చిన్నోళ్ళే వాళ్ళ చేతనైంది వాళ్ళు ఇస్తున్నారే. ఇంత ప్రపంచ కుబేరుడు, దేశంలో సంపన్న సీఎం, నువ్వు తాగే నీటి బాటిల్, వాటర్ బాటిల్ ఖరీదు ₹4,499. నువ్వు వాడి పారేసే 750 ml వాటర్ బాటిల్ ఖరీదు. అరే నువ్వు కనీసం ఇవాళ వాళ్ళకి వాటర్ బాటిల్స్ లేవు. లక్షలాది మంది, 3 లక్షల మంది తాగడానికి నీళ్లు లేవే.
నువ్వు రోజుకి కనీసం అలాంటి బాటిల్స్ ఎన్ని తాగుతావు? నీ రోజు నీ వాటర్ బాటిల్ ఖర్చు 40,000 రూపాయలు. నీ 40,000 రూపాయలు నీ వాటర్ బాటిల్ ఖర్చు ఒక రోజు దాపుకుని 40,000 వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయొచ్చు కదా. నువ్వు చంద్రబాబు అన్ఫిట్ అంటే అయితే ఇక్కడ విజయవాడ ప్రజలు కూడా ఇంకొకటి కూడా కోరుతున్నారు. ఏంటంటే బుడమేరుకు సంబంధించిన ప్లానింగ్ ముందస్తుగానే అయిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఏదైతే వైజాగ్లో ఆ ఋషికొండ కొండని తొలిచి మరి కట్టినటువంటి ఒక ప్యాలెస్లో ఖర్చు అయింది 500 కోట్లు. అదే 500 కోట్లు పెట్టి బుడమేరు చేసి ఉంటే మనకు ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు కదా అని చెప్పి విజయవాడ ప్రజలు అంటున్నారు. ఏమంటారు దీని గురించి? నలుగురు నవ్విపోస్తారు, నలుగురు నవ్విపోదురు నాకేటి సిగ్గు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తన పేపర్కి ఇచ్చిన యాడ్స్ డబ్బుల్లో సగం ఇస్తే బుడమేరు మునిగేది కాదు, అవును, బెజవాడ మునిగేది కాదు. ఇవాళ తన సర్వే రాళ్లకు పెట్టిన ఖర్చు 700 కోట్లలో సగం ఇచ్చుంటే బుడమేరు మోడర్నైజేషన్కి ఇవాళ బెజవాడ మునిగేది కాదు. 3 లక్షల మందిని ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం సార్, ఖచ్చితంగా నిజంగా బుడమేరుకు సంబంధించి తన హయాంలో ఎన్నో వందల కోట్లు అనవసరంగా వృధా చేశాడు. దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టినా సరే ఈరోజు విజయవాడకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.